పెళ్లి అయిన వెంటనే చేయాల్సింది హనీమూన్ కాదండి, తీర్థయాత్రకి వెళ్ళాలి. దాంట్లో రహస్యం కూడా చెబుతున్న మాస్టర్ సివివి గారు అనే మహాయోగి తన యోగ దర్శనం గ్రంథంలో చెబుతాడు. కొత్త దంపతులు తీర్థయాత్ర చేసి, తీర్థం అంటే నది ఉండాలి, అక్కడ కేవలం క్షేత్రం ఉంటే సరే, ఆ తీర్థయాత్ర చేసి ఆ నదిలో ఇద్దరు సరిగంగ స్నానం అంటారు, చిటికిన వేళ్లు ముడి వేసుకుని స్నానం చేయాలి ఇద్దరు కూడా. అలా చేస్తే పురుషుడు ప్రత్యేకించి 3 ఆచమనాలు చేయాలి ఖచ్చితంగా. ఆ తీర్థ ప్రభావం చేత ఈయన కడుపున పడవలసిన వాడు ఆ తీర్థంలో పడి, ఈ ఆచమనం ద్వారా ఆయన కడుపులో పడి, ఆయన ద్వారా భార్య గర్భంలో ప్రవేశించి మహత్తరమైనటువంటి ప్రహ్లాదుడు లాంటి వాడు పుట్టే అవకాశం ఉంది. తీర్థయాత్ర ప్రభావం. శరీరం కదా పుట్టుక అంటే, శరీరం గొప్పది కావాలంటే శరీరాన్ని తయారు చేసే మెటీరియల్ గొప్పదై ఉండాలి కదా. ఈ శరీరం మంచి శరీరం కలిగిన కుమారుడు గాని కుమార్తె గాని కలగాలి అంటే పెళ్ళైన వెంటనే దంపతులు 3-4 ఏళ్ల పాటు తీర్థయాత్రలే చేయాలి. అప్పుడు మీరు తిరగండి ఓపిక. 25 ఏళ్ళు కూడా రోగం ఏంటి, ద్వాదశ జ్యోతిర్లింగాలే 36 కైలాసానికి కూడా మళ్ళీ వెళ్ళి రావచ్చు తీసుకెళ్లేవాడు ఉంటే. ఇద్దరూ సేవించాలి నీళ్లు, ముఖ్యంగా పురుషులు.